వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే 31st వరకు ఈ మే వరకు కనుక పరిశీలించినట్లయితే ఈ వృషభ రాశి వారికి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ ఇబ్బంది ఉంటుందా అంటే కాదు. ఎవ్రీ ఇయర్ కనుక మీరు వృషభ రాశి కనుక గమనించినట్లయితే బాగానే ఉంటుంది. ఆఫ్టర్ మీరు 15th మే తర్వాత బాగానే ఉంటుంది. కానీ ఈసారి గమనించినట్లయితే 12th హౌస్ లోపల కుజుడు ఉన్నాడు, అలాగే మీ రాశి లోపల సూర్యుడు అలాగే బుధుడు ఉన్నాడు. ఈ కాంబినేషన్ ఓకే, పర్వాలేదు, బెస్ట్. కానీ మీ రాశాధిపతి కనుక చూసుకున్నట్లయితే ఏంటి, మీ రాశాధిపతి శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే 2nd హౌస్లో నడుస్తుంది దేవుగురు బృహస్పతి వెంట. అష్టమాధిపతి వెంట విశేషంగా రాశాధిపతి ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబం లోపల నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి, లేకపోతే పాస తిరిగే అవకాశం కూడా ఉండబోతున్నాయి. పూర్తి వీడియో చూడడం జరిగింది, కింద లింక్ ఉంది, కుదిరినట్టయితే చూడడానికి ప్రయత్నించండి. ఒక్క రెమెడీ అందులో చెప్పడం జరిగింది, అది మీరు కంటిన్యూ చేయాల్సిన చాలా అవసరం ఎక్కువ ఉంది. అని హెల్త్ పట్ల ఇలాంటి రకమైన ఇగ్నోర్ మీరు అస్సలు చేయకూడదు.